చేద్దాం. ఒకవేళ ఈ మధ్యలో అయితే దేవుని కనికర చొప్పున స్వస్థపడాలి మా ప్రార్థన. ఏ విధంగా అయినను ప్రభు మీ జీవితాలను బాగు చేసి రక్షించి, ఆత్మరక్షణ చాలా ముఖ్యమైనది. భౌతిక దేహానికి చూడండి, ఏ లోపం ఉన్నా అది ఆత్మకు లోపం ఉన్నట్టు కాదు. కొందరు నడవలేని వారు ఉంటారు, అంటే వాళ్ళ ఆత్మ కూడా నడవలేనిదా? కాదు కాదు. కొందరు వినలేని వారు ఉంటారు, కొందరు మాట్లాడలేని వారు ఉంటారు, కొందరు చేతులు సరిగా కదపలేని వారు ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మ కూడా ఆ కండిషన్లో ఉందని అనుకోవద్దు. వారి ఆత్మ బాగానే ఉంది. ఆత్మ కళ్ళు, చేతులు, అలాగే ఆత్మకు నడిచినటువంటి ఆత్మీయత బాగానే ఉంటుంది. అయితే పాపరోగం నుండి దేవుడు విడిపిస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ఆత్మకున్న పాపరోగం పోతే అది గొప్ప ధన్యత, రక్షణ కలుగుతుంది. మీ కుటుంబంలో సమాధానం ఉండాలి మా ప్రార్థన. ఇంకా ప్రార్థించి ప్రేరాలు చెవులో పోయొద్దు, చెవు పక్కన రాయండి, యేసు రక్తం అని చెప్పండి. ఒకవేళ ఇంకా మీకు ఆ చెవుడు వినబట్టలేదు అన్నట్లయితే దేవుడిచ్చిన జ్ఞానంతో వాడుతున్నటువంటి అనేక పరికరాలు అవైలబుల్గా ఉన్నాయి. మీరు డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు మీకు వచ్చిన పరికరం ఇస్తే అది వినగలిగే చక్కని స్వరాన్ని దూరం నుండి కూడా వినగలుగుతారు. అటువంటి సిస్టమ్, ఆ జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. వాటిని వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పులు వేసుకుని నడుస్తున్నాం, అది దేవుడి మనుషులకు జ్ఞానం కల్పించబట్టే ఫ్లైట్లో ఎగురుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. అది ప్రార్థన చేసి మన ప్రభా నేను ఎగిరిపోవాలని అంటలా, ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఇది దేవుడిచ్చిన జ్ఞానమే. ఓకే, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సిస్టర్ గీత గారు మీ యొక్క ప్రశ్న నేరుగా తెలియజేయడానికి ప్రయత్నించండి. పాస్టర్ గారండి, వందనాలు పాస్టర్ గారండి. పాస్టర్ గారండి, చెప్పండి. వందనాలండి. నా పేరు గీత. నేను ఏంటంటే ఒక రోజు ఇలాగే యూట్యూబ్ లో ప్రార్థన అయిపోయిన తర్వాత నేను బయట పని చేసుకుంటుంటే ఒకరు వచ్చారు, గేట్ కొట్టారు. ఎవరో తెలియదు మరి నాకు. అమ్మా, నేను ఇక్కడ ఉన్నవారు ఎవరింటికి కూడా నేను వెళ్ళలేదు, మరి మీ దగ్గరికి వచ్చాను, చాలా సేపు గేట్ కొట్టాను, కానీ మీరు నిద్రపోతున్నారు, మీరు తలుపు తీయలేదు అని అన్నారు పాస్టర్ గారండి. మరి ఎవరో వారు మాకు తెలియదు. అయితే మీరు ఎవరమ్మా నేను అడిగాను. అడిగినప్పుడు వారు అన్నారు, నేనేనమ్మా, అడుక్కునే దాన్ని అని అన్నారు పాస్టర్ గారండి. మరి ఎవరో తెలియదు. మరి మాకైతే అడుక్కునే వారైతే ఇంటింటికి వెళ్తారు కదా, మరి మా దగ్గరికి ఎందుకు రావడం అని అంటే నేను అడిగాను. అడిగితే నేను ఎవరింటికి వెళ్ళలేదమ్మా, నీ దగ్గరికి మాత్రమే వచ్చాను అని అన్నారు పాస్టర్ గారండి. మరి ఎవరో ఏమో మరి నాకు ఒక సందేహం ఉంది, అది దాన్ని క్లియర్ చేస్తారని నేను అడుగుతున్నానండి. మరి ఎందుకమ్మా మీరు వచ్చారని అంటే, నేను నీ దగ్గరికి మాత్రమే వచ్చానమ్మా, ఇంకెవరి దగ్గరికి నేను వెళ్ళటానికి రాలేదు. నేను పక్కకి వెళ్ళండి, మాది ఇంట్లో కూడా భర్త లేరు, బయటికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, మీరెవరో మాకు తెలియదు, మరి పక్కకి వెళ్ళండి అని నేను అడిగినప్పుడు, నేను పక్కకి వెళ్ళామా, నీ దగ్గరికి మాత్రమే వచ్చాను, నేను నీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళటానికే వచ్చాను అని అన్నారండి. అది మరి దేవదూతలు అయితే ఒకవేళ మరి పక్కకి వెళ్తారా, అన్యుల దగ్గరికి వెళ్తారా? వినండి, నా మాట వినిపిస్తుందా? Yes, పాస్టర్ గారు. ఓకే, దేవదూతలు అలా మాట్లాడవు. అడుక్కోవడానికి వచ్చాను ఏ దూత చెప్పదు. ఓకే, ఎవరో దారిని పోయేవాళ్ళు కొంతమంది నీ దగ్గరికి వచ్చాను, ఇంకెవరింటికి వెళ్ళను, ఇవన్నీ కూడా వేషధారణ. వాడి మాటలు నమ్మి మోసపోవద్దు. అమాయక భక్తులుగా ఉండి రాత్రిపూట డోర్ కొడితే అసలు ఎవరు డోర్ ఓపెన్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళకి అంత ఎమర్జెన్సీ అంటే 108 కాల్ చేయమనండి. వాళ్ళ కోసం మీరు ప్రేర్ చేయొచ్చు. ఈ రోజుల్లో దినములు చెడ్డవి అని ఎఫ్ఎస్సి పత్రిక 5:19 వచనం మాట్లాడుతుంది. 5వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో 15వ వచనం చూద్దాం. 5:15లో దినములు చెడ్డవి కనుక, అంటే ఈవిల్ డేస్ అంట, దినములు చెడ్డవి కనుక. సీదెన్ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. చెడ్డ దినాల్లో ఉంటున్నాం. నా టైం డోర్ కొట్టి నేను వచ్చాను, నేను దూతని అని చెప్పినా మీరు డోర్ తీయకూడదు. దూతకి డోర్ అవసరం అడ్డలేదమ్మా. మరియమ్మ, కన్య అయిన మరియమ్మ ఇంట్లో ఉండగానే దూత ఇంట్లోనికి వచ్చి మాట్లాడింది. డోర్లు ఏమి ఓపెన్ చేయలే. దేవదూతలకు డోర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది లోకం దూతలా ఉంది. వచ్చినాడు లోకం దూతే, వాడు దేవుని దూత కాదు, నువ్వు అడుక్కోవడానికి వచ్చానని ఏ దూత చెప్పదు. ఓకే, మీరు అధిక భక్తితో అవన్నీ కూడా దేవుడు దేవదూతలు పంపించారని కొంతమంది ఉంటారు, అయోమయాలు. వాళ్ళు అంతే అంటారు, అమ్మా దేవుడు దేవదూతనే పంపిస్తే నువ్వు వద్దన్నావమ్మా, కాదన్నావమ్మా, రానివ్వలేదమ్మా అంటారు. వాళ్ళు ఒక అయోమయం అని తెలుసుకోండి. అయోమయాలు ఏదోటి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. వాళ్ళ మాటలు విని మోసపోకండి. దేవదూతలు ఎప్పుడు కూడా డోర్ తీ, నేను ఇంట్లోకి వస్తున్నాను అని చెప్పవు. దూతలకి డోర్ అడ్డు కాదు, గోడలు అడ్డు కాదు, ఆత్మస్వరూపులు. ఓకే, మరేమి దగ్గరికి వచ్చాయి, వర్తమానం ఇచ్చాడు.
అప్పుడు ఆమె అడిగిన సందేహానికి జవాబునిచ్చింది. దూత మళ్ళా వెళ్ళిపోయింది. అలాగే దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధి మనతో ఉంటుంది. ఎప్పుడు యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని కాయనని 37వ కీర్తన 8, 9, 10 వచనాల్లో ఉంది. సో 37:10లో యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని కాయనన్నప్పుడు మరి దేవదూత మన పక్కన కనిపించిందా? మీ పక్కనున్న దూతకు తెలుసు కదా, ఇంకో దూత వచ్చింది, ఓపెన్ చేయి డోర్ అని చెప్పి అన్నాడా? లేదే. కాబట్టి కలవరపడొద్దు. చూడండి, ఆతిథ్యం ఇవ్వండి అని అర్ధరాత్రి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వనక్కర్లా. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. అందులో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు డోరే ఓపెన్ చేయకూడదు, మాట్లాడకూడదు కూడా. అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేయొచ్చు. ముందు ప్రార్థన చేయండి. ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తే స్టేషన్కి ఫోన్ చేస్తామని చెప్పండి. ప్రతిదానికి భయపడకండి, వివేకం కలిగి ఉండండి. పావుర వల్ల నిష్కపటంగా ఉండండి, పాము వల్ల వివేకంగా ఉండమని మత్తయి సువార్త 10:17 మాట్లాడుతుంది. మనం తోడేళ్ల మధ్యలో ఉన్నామట, దుష్టలోకంలో ఉన్నాం. కాబట్టి అయోమయంగా ఉంటే ఎవరైనా మోసం చేస్తారు. కనుక ధైర్యంగా ఉండండి. తర్వాత క్రీస్తు పేరు చెప్పుకొని, సువార్త పేరు చెప్పుకొని ఇంటింటికి వస్తుంటారు కొందరు. యెహోవా సాక్షులని, మార్మనిస్టులని, తప్పుడు సిద్ధాంతాలు. వాళ్ళు ప్రభుని నమ్మేమనే అంటారు, కానీ అక్కడ వీధిలో బడ్డీ షాప్ అతని దగ్గర, ఆ ఐరన్ చేసే అతని దగ్గర అడుగుతారు, ఈ అపార్ట్మెంట్లో ఎవరన్నా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారా, చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, ఆదివారం అంటే ఆ ఐరన్ చేసే ఆయనకి తెలిసిన పలానా ఇంట్లో వెళ్తారండి, వాళ్ళ ఇంటి ముందు స్టార్ కూడా ఉందండి అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకుంటారు, డోర్ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు. జామకాయలు బడ్డీ అతను చెప్తాడు అమ్ముకునే అతను, ఇదిగో ఆ ఇంట్లో వెళ్తారు ప్రార్థనకి. వాళ్ళు వస్తారు, వచ్చి డోర్ కొట్టిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ అంటారు. మీకు వాళ్ళెవరో తెలియదు. అమ్మో ప్రైజ్ ది లార్డ్, మీకు ఎలా తెలిసింది మేము క్రైస్తవులు అని? దేవుడే పంపించాడు. కాదు, జామకాయలు షాప్ అతను పంపించాడు. ఈ స్త్రీ పెట్టి ఆయన దగ్గర అడ్రస్ అడిగి తీసుకున్నాడు. ఆ ఎదురుగా ఉన్న బడ్డీ షాప్ అతని దగ్గర అడిగాడు, వాచ్మెన్ దగ్గర అడిగాడు. కానీ అవి చెప్పడు, దేవుడు నన్ను పంపించాడని చెప్తాడు. మనం దేవుని పిల్లలం కదా, దేవుని పక్షంగా వచ్చారంటే వెంటనే మనం ప్రేమతో ఆహ్వానిస్తాం. లోపల కూర్చుంటాడు, నీళ్ళేం తాగుతాడు, వద్దు నాకేమి, దేవుడు చెప్పమన్న వర్తమానం చెప్పి వెళ్తాడు. ఇది పెద్ద సీరియస్ దోత వచ్చినట్టు. ఏంటి ఆ వర్తమానం అంటే, మీకు ఈ వాక్యం అర్థం తెలుసా, మీకు ఈ వాక్యం అర్థం తెలుసా అని చెప్పంటే తెలియదు అంటారు. ఎందుకంటే విశ్వాసాలకు అన్నీ తెలియకపోవచ్చు. ఆ మాటను బట్టి దాని అర్థం ఏంటంటే, యెహోవా దేవుడిని మాత్రమే ఆరాధించాలి, యేసు ప్రభుని ఆరాధించకూడదు. ఆయన కూడా మోషేలాగా వచ్చాడు, తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు, పేతురులాగా వచ్చాడు వెళ్ళిపోయాడు, కాబట్టి అని అట్లా నెమ్మదిగా లాగుతారు, ఒకేసారి కాకుండా. మనం వాళ్ళని ప్రేమతో నమ్మేస్తాం, దేవుని ప్రేమతో. అమాయకం కదా. అందుకే ప్రభు అన్నాడు, పావుమలి వివేకంగా ఉండమని. చెప్పండి, మీరు ధైర్యంగా ఉన్న విశ్వాసం అయితే చెప్పాలి, మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారండి, మిమ్మల్ని మేము పిలవలేదు కదా, ఇదిగో సువార్త చెప్పడానికి వచ్చాం, యెహోవా సాక్షులుగా వచ్చాం, మార్మనిస్టులుగా వచ్చాం అని వాళ్ళు చెప్పకపోయినా మీరు కనిపెట్టచ్చు వాళ్ళ మాటల్లో. అప్పుడు మీరు చెప్పండి, మా పక్కన ప్రభుని నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళ ఆత్మను రక్షించి మీ సంఘానికి తీసుకెళ్ళండి. ప్రభుని నమ్మని వాళ్ళు మా అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు, మేము ప్రభుని నమ్మాం, చర్చికి వెళ్తున్నాం, మాకు సంఘ కాపురు ఉన్నాడు, చర్చ్ ఉంది, ప్రార్థనా సహవాసం ఉంది, అలాగే ఆన్లైన్లో కూడా దైవజనులు స్టీవెన్ పాల్ గారు చెప్పే వాక్యాలు వింటున్నాం, మాకు పుష్కలంగా దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. మీరు నిజంగా భక్తులైతే వాక్యం తెలియని వారు, వాక్యం లేని వారు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు చదువుకున్న వాడికి చదువు చెప్తా అన్నది కరెక్టా, చదువు లేని వాడికి చదువు చెప్పాలా? చదువు లేని వాడికి చదువు చెప్పాలండి. ఎవరికి చెప్పాలి? చదువు లేని వారికి చెప్పాలి. చదువుకున్న వాడికి నేను చదువు చెప్తాను, ఆల్రెడీ నేను డిగ్రీ చదువుతున్నాను ఏంటంటే, లేదు పర్వాలేదు ఫ్రీగా చెప్తాను, ఏ ఫర్ యాపిల్ అనండి ఒకసారి, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అంటే మీరు దానికి తల ఊపుతారా? మీకు బుర్ర ఉందా? నేను చదువుకున్నాను, డిగ్రీ స్టూడెంట్ అని చెప్తే నాకు ఏ ఫర్ యాపిల్ ఎందుకు చెప్పాలి? మీరు చదువులేని ఉన్నాడు పక్కన. అలాగే సంఘానికి వెళ్ళిన వారు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోరు. అసలు వీళ్ళకి సువార్త చెప్పి ఆత్మ రక్షించడం చేత కాదు. కాబట్టి ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళకి మాయ మాటలు చెప్పి నెమ్మదిగా వాళ్ళని, ఈ వాక్యం తెలుసా, ఈ వాక్యం అర్థం తెలుసా చెప్పండి, అన్ని వాక్యాలు అర్థం చెప్పిస్తాను, ఉదయకాలం మార్నింగ్ ప్రేయర్లో రండి అని చెప్పి అడగండి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది, మార్నింగ్ జూమ్లో పాల్గొనమని చెప్పండి. రమ్మన్న రాడు. కొంతమంది నాటి దైవజనులు స్టీవెన్ పాల్ గారిని కలవడం ఎలా వీలవట్లేదు. ఎందుకు వీలవట్లా? ఉదయకాలం ప్రార్థనలో నీ క్వశ్చన్స్ ఏంటి అడుగు, వాక్యాలు దాన్ని వివరణిస్తున్నాం. రకరకాలుగా
భ్రమపరిచేవారు ఉంటారమ్మా. ఇది భ్రమపరిచే లోకం, మోసకరమైన లోకం, దుష్ట లోకం కనుక ఆత్మజ్ఞానంతో నడుచుకోండి. దేవుడు మీకు తోడై ఉండు గాక. గీత గాడ్ బ్లెస్ యూ. నువ్వు బ్యాప్టిజం కూడా పొందుకున్నావు, దేవుల్లో ఉంటున్నావు. దేవుడు నిన్ను నీ ఇంటి వారిని రక్షించి బలపరచును గాక. బహుధైర్యవంతురాలుగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తప్పు చేసిన మేలుని బట్టి. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడిగారు. ఒక పాప ఐసీలో ఉంది జ్వరం వల్ల అని చెప్పి, జ్వరం వల్ల స్ట్రోక్ వచ్చిందని చెప్పి అన్నారు. గమనించండి, విపరీతమైన జ్వరం వేడి వస్తున్నప్పుడు తల మీద చిన్నతనంలో మీ అందరూ గుర్తే ఉంటుంటుంది, అమ్మ లేకపోతే తల్లిగారు తడిపిన క్లాత్ని తల మీద పెడతారు, నుదుటి మీద. ఎంతమంది గుర్తుందో చేయి చూపించండి. ఆ తడిపిన క్లాత్ ఎందుకు పెడతారు నుదుటి మీద? బాడీలో ఉన్న హీట్ అంతా బ్రెయిన్కి వెళ్ళకూడదు. బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్స్ వస్తాయి, ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈలోగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడమో హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేస్తున్నప్పుడే దానికంటే ముందుకు బాగా విపరీతమైన వేడి వచ్చేసిందంటే తల మీద చల్లని క్లాత్ పెడతారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. అంటే మరి ఏం చూసి పెరుగుతున్నారో, ఎట్లా పెరుగుతున్నారో అర్థం కానిటువంటి అస్సలు అవసరమైన విషయాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. తల కాలిపోతుంది బాబుకి. ఏమైందమ్మా అంటే ఏం చేయాలో నాకు తెలియదు అంటుంది. మరి మీ భర్త అంటే ఆయన ఒక అయోమయం, ఈ అమ్మాయి ఒక అయోమయం, పుట్టినోడు ఇంకా అయోమయం. మరి ఎట్లా? దయచేసి గమనించండి. జీవితంలో అవసరమైన విషయాలు నేర్చుకోమని చెప్పి నేర్పించండి పిల్లలకి, అందరికీ నేర్పండి. హీట్ అనేది బాడీలో వచ్చినప్పుడు తల మీద తడిగుడ్డ పెడుతూ ఉంటారు, ఎందుకంటే బ్రెయిన్లోకి హెడ్లోకి వెళ్లకుండా హీట్ అని గమనించాలి. ఎవరైనా సరే ప్రార్థించండి, ప్రయత్నించండి, విశ్వాసంతో ఉండండి. అదే సమయంలో జాగ్రత్తలు కూడా కలిగి ఉండండి. ప్రభునామములో మీ బిడ్డలను దేవుడు కాపాడుగా, కోమలో ఉన్న బిడ్డ స్వస్థతను పొందునుగాక. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పారు ఒక అతను మరి చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి అతను ప్రభుని నమ్మలేదు, రక్షణలోకి రాలేదు, మారు మనసు కూడా పొందలేదు. కానీ ఒక సేవకుడు చెప్పడమో లేకపోతే విశ్వాసాలు చెప్పడమో, ఆయన చనిపోయే టైం వచ్చింది కదండి, చనిపోతే మరి నరకానికి పోతాడేమో, ముంచేద్దాం, బాప్తిసం ఇచ్చి ముంచేస్తే పరలోకం వెళ్ళిపోతాడు, ఆత్మశాంతి ఇస్తుందిలే అని చెప్పని హాస్పిటల్లో తీసుకొచ్చి ముంచి బాప్తిసం ఇచ్చేసి పంపించేది. ఇదంతా మనం అనుకుని చేసేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి రోగి చెప్పాలి, నేను ప్రభుని నమ్ముచున్నాను, నా ఆత్మకు రక్షణ కావాలి, నా పాప క్షమాపణ కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి, నా దోషములు క్షమించమని వేడుకుంటున్నాను. ఓకే, తర్వాత డాక్టర్ గారు హాస్పిటల్లో ఉంటే డాక్టర్ గారు పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇతను వెళ్ళగలడా, లేచి ఇతనికి బాప్తిసం ఇవ్వాలనుకుంటున్నాము, అతను నీటిలో దిగి తీసుకురావడానికి వీలవుతుందా అని చెప్పంటే, పర్వాలేదు బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ట్రీట్మెంట్ అవుతుంది, గాయాలేం లేవు, ఆపరేషన్ ఏం చేయలేదు కదా, నో ప్రాబ్లం అన్నట్లయితే మీరు తీసుకుని వెళ్ళి బాప్తిసం ఇవ్వచ్చు ప్రభు యొక్క వాక్య ప్రకారంగా. ఆ వ్యక్తి కోరుకుని ఉండాలి, మారుమనసు పొంది ఉండాలి. అలా లేకుండా మనకు మనమే అనుకుంటూ వాళ్ళు బంధు లేదు అన్నారని వాడు ఆత్మశాంతిస్తుందండి ముంచేసేయండి అంటే తీసుకెళ్లి ముంచడం. మొన్న ఆ మధ్య ఒక ఆయన ముంచారట, దేంతో? ఆయన ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాడు. ఆ సిలిండర్ 2-3 పట్టుకున్నారు, వైర్ కొంచెం పెట్టారు, లోపలికి ముంచారు. ముక్కుల్లోకి ఏమి వెళ్ళింది? వాటర్ వెళ్ళిపోయింది, తుమ్ములు దగ్గులు, నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది సీరియస్ అయిపోయింది. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ ఆపి సిలిండర్తో పాటు ఇచ్చేస్తావు బాప్తిసం? అవసరంలా. ప్రభునందు విశ్వాసం ఉంచాడా? ప్రార్థన చేయించు, పాపక్షమాపణ ఒప్పించు. ప్రభా, ఈ వ్యక్తి ఒప్పుకుంటున్నాడు బాప్తిజం తీసుకోవడానికి, ఆరోగ్యంగా ఇంటికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకోవడానికి ఏర్పాటు చేయండి. అతను ఆరోగ్యవంతుడిగా ఇంటికి రావాలిగా. పోనీ అనారోగ్యంతోనే ఉన్నాడు, నడవగలుగుతున్నాడు, బయటకు వచ్చేసాడు, డిశ్చార్జ్ అయ్యాడంటే ఓకే, ఆక్సిజన్ ముక్కుల్లో పెట్టుండి సిలిండర్ పెట్టి సిలిండర్తో పాటు బాప్తిసం ఇచ్చేస్తారా? బుద్ధిహీన పనులు చేయకూడదు ఎవరైనా. అటువంటి తొందరపాటు చేయకండి. దేవుడు సమస్తం ఎరిగినవాడు. సిలువలో వేలాడబడుతున్న దొంగ యేసు ప్రభు అని అంటాడు, ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు ఏమన్నాడు? అర్జెంటుగా సిలువ దిగి వెళ్ళిరారా, వెళ్ళి మా పేతురు దగ్గర బాప్తిసం తీసుకునిరా, యోర్దాన్ నదిలో అన్నాడా? యోర్దాన్ నదిలోకి వెళ్ళి పేతురు కానీ యోహాను కానీ బాప్తిసం ఇస్తారు. పక్కన యోహాను అన్నట్టు, యోహాను చూస్తూ ఉన్నావేంటి, వీడి మేకులు తీసుకెళ్ళి ఇప్పేసి వీడికి బాప్తిసం ఇచ్చి తీసుకురండి అన్నాడా? లేదండి. చెప్పండి. మరి నా ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడుగా. అంటే దాని అర్థం ఏంటి? బాప్తిసం వద్దనా? ఖచ్చితంగా అందరూ పొందాలి. నమ్మి బాప్తిసం పొందేవాడికి రక్షణ. మరి సిలువలో వేలాడబడితే వాడు పరిస్థితి ఏంటంటే మేకులు కొట్టబడ్డాడు, ఇప్పుడు ఇప్పుకొని రాలేడు, కానీ ప్రభుని వేడుకున్నాడు. కొంతమంది అటువంటి స్థితిలో, అందరూ ఉండకపోయినా కొంతమంది జీవితాల్లో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రార్థిస్తే దేవుడు కనికరిస్తాడు, వారి జీవితాల్లో ఏం చేయాలో చేస్తాడు. ఓకే, బ్రతికున్నావు, బాగానే ఉన్నావు, పోయేటప్పుడు నేను కూడా సీరియస్గా ఉన్నప్పుడు చెప్పుకుంటా అంటే వీలు పడద్దు. నీకు సమయం ఇచ్చాడు దేవుడు, నమ్మావు, బాప్తిసం పొందు, దేవుని మార్గంలో జీవించు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. రండి,
మనం ఎత్తబడిన తర్వాత జ్ఞానం నిరార్థకమగును అన్నారు. అయితే విడువబడిన వారికి జ్ఞానం ఉండదా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మా, ఇక్కడ బుద్ధివాక్యము, ప్రవచన వరము, జ్ఞానము అనేటువంటి వరము ఈ భూమి మీద ఉన్న భాషలతో మాట్లాడే వరం అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఈ వరాలన్నీ కూడా ఒకరోజు నిరర్థకం అవుతాయి అంటున్నాడు. వరములు దేనికి ఇవ్వబడ్డాయి చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మన వర్ధిల్లి ప్రభును గణపరిచే విధంగా దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆత్మ రక్షణ కొరకు ఇవ్వబడ్డాయి. ఈ వరములన్నీ కూడా పరలోకం వెళ్ళాక ఎందుకు ఉపయోగపడతాయి? అక్కడ ప్రసంగాలు చేస్తామా? లేదు. అక్కడ బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అవసరమా? లేదు. దేవుడే అక్కడ సర్వజ్ఞాని, ఆయనతో మనం ఉంటాం. ఆయన మనలోనూ, మనం ఆయనతోనూ, ఆయన సన్నిధంతా ఆవరించి ఉంటుంది. ఆయన జ్ఞానంతో నిండి ఉంది అక్కడంతా. ఇప్పుడు భూమి మీద వాడేటువంటి ఈ వరాలు అక్కడ అవసరంలా. మరి ఎత్తబడిన వారు వెళ్ళిపోతారు. విడవబడిన వారిలో జ్ఞానం ఉంటుందని మీరు ప్రశ్నించారు. ఏ జ్ఞానం అది? లౌకిక జ్ఞానం ఇప్పటికీ ఉందిగా. ఆత్మవరములనేటివి, ప్రవచన వరము, భాషా వరము ఇవి ఆగిపోతాయి, నిలిచిపోతాయి, నిరర్ధకమగును అన్నాడు. జ్ఞానమైనను ఆగిపోతుంది, నిరర్ధకమవుతుంది. అది వరాలకు సంబంధించింది. లోకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రభు నమ్మలేదు, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉందిగా. లోకంలో బతికే నాలెడ్జ్ ఉంది. సాఫ్ట్వేర్ ఇప్పుడు డీప్ సీ అని ఒకటి వచ్చింది, చైనా వాళ్ళు కనిపెట్టారు. చాట్ జీపీటీ అమెరికా నుండి వస్తుంది. ప్రపంచం అంతా పోటాపోటీగా ఉన్నారు అందరూ, ఎవరు కూడా తగ్గట్లా. అందరూ జ్ఞానాన్ని విపరీతంగా పెరిగిపోతుంది. చూడండి 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 2, 3, 4 వచనాల్లో అంత్యదినముల్లో నరులు నలుదిశలా ప్రయాణం చేస్తారట. అంత్యదినాల్లో మనుషులు నలుదిశలా ప్రయాణం చేస్తారు, జ్ఞానం విస్తరించును అన్నాడు. ఇప్పుడు చూడండి ప్రయాణాలు ఎలా జరుగుతున్నాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్లో తక్కువ మంది ఉండేవాళ్ళు, బస్ స్టాండ్లో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బస్ స్టాండో రైల్వే స్టేషన్ తెలియట్లే, కిక్కిరిసిపోయి జనం కిటకిటలాడుతున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కొద్ది మంది ఉండేవాళ్ళు, 15-20 మంది ఉంటే కష్టం. 30 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఎయిర్పోర్ట్లో, బస్ స్టాండ్లో ఎలా ఉంటారు? కిటకిటలాడినట్టుగా జనంతో కిక్కిరిసిపోతున్నారు. ఇది ఎయిర్పోర్ట్ అయినా ఇది బస్ స్టాండా? ఒకప్పుడు బస్ స్టాండ్ లా ఉండేటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. ఎక్కడ చూసినా జనమే, ప్రతి ఎయిర్పోర్ట్ ఫుల్ ఆఫ్ పీపుల్ ప్రయాణాలు చేస్తున్నారు. ఇది ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో దేవుడు బయలుపరిచాడు. దానియేలు అంత్యదినాల్లో నరులు అంటే మనుషులు నలుదిశలా ప్రయాణం చేస్తారయ్యా. 12:4 వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించము. చాలా మంది నలుదిశలా సంచరించడం అంటే ప్రయాణాలు చేస్తారు. టు అండ్ ఫ్రో, నలుదిశలా సంచరించినందున, చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడుతూ గాబ్రియేలు అని అతను దేవదూత చెప్పాడు. దూతలకు తెలుసా ఈ రోజుల్లో ఇంత జనం అటు ఇటు ప్రయాణం చేస్తారని? ఎప్పుడు? 2300 సంవత్సరాల క్రితం రాయబడింది ఇది. 2300 BC 300 years బ్యాక్. ఇప్పుడైతే 2300 years బ్యాక్. దానియేలు గారికి ఎలా దేవుడు చెప్పాడు ఈ రోజుల్లో తెలివి బాగా పెరిగిపోతుంది, ప్రజలు అన్ని చోట్ల ప్రయాణం చేస్తారని? దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు. సో భూమి మీద ఉండాల్సిన తెలివి ఉంటుంది, కానీ దేవుని బిడ్డల మధ్యలో ఆత్మవరాలు, ఆత్మఫలాలన్నీ కూడా మనం ఈ ఇహమందు వాటిని దేవుడు అనుగ్రహించాడు. వాటిని పొందుకున్న మనమంతా ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి సంఘం ఎత్తబడిన తర్వాత ఆ వరంలో అవసరం లేదు. సంఘం వెళ్ళిపోయి ఇంకా వరాలతో పనేంటి? అదే విషయం. గాడ్ బ్లెస్ యు. చెప్పులు వేసుకుని బండి మీద వెళ్తా ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళానయ్యా. అలా అలా చెప్పులు వేసుకుని చేసుకుంటూ ఉండొచ్చా అని అడిగాను క్వశ్చన్ అయ్యా. ఎవరైనా చెప్పుంటారు మీకు, చెప్పులు వేసుకుంటే ప్రార్థన దేవుడు వినడని. కొంచెం అయోమయాలు అనమాట. ఈ అయోమయాలు ఎక్కువ అయిపోయారు. దయచేసి వాళ్ళు ఒక అయోమయంలో ఉండి అందరిని అయోమయంలో ముంచుతున్నారు. మీరు ఆ మాటలు ఎలా పట్టించుకుంటారు? వినండి, అందుకే వాక్యం చదవండి, గమనించండి. బ్రదర్ అంటున్నారు ప్రార్థనలో ఉన్నాను, మరి ఎంఆర్ఓ గారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మంటే నేను వెళ్తున్నాను, మరి చెప్పులు వేసుకుని వెళ్ళాను. మరి చెప్పులు వేసుకోకుండా ఎలా వెళ్తామండి? చెప్పులు వేసుకుని వెళ్ళండి. మన దేహం పరిశుద్ధాత్మక ఆలయం. క్రొత్త నిబంధనలో మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. పాత నిబంధన మోషే కాలంలో లేము. మోషే కాలంలో మనం లేము, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. అప్పుడు పాత నిబంధన కాలంలో యేసు ప్రభు రక్తం కార్చలేదు.
ప్రతి ఒక్కరి దేహంలో పరిశుద్ధాత్ముడు ఉండేవాడు కాదు. ప్రత్యక్ష గుడారంలో మాత్రమే దేవుని సన్నిధి ఉండేది. పాలెంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేవాళ్ళు. ఆవరణంలో మాత్రమే మనకు పర్మిషన్, పరిశుద్ధ స్థలానికి పర్మిషన్ ఉండదు. అతి పరిశుద్ధ స్థలంలోకి అసలు వెళ్ళే అవకాశం ఉండదు. తెర ఉంటుంది, తెర అడ్డంగా ఉంటుంది. మరి యేసు ప్రభువారు శిలువలో రక్తం కాచినప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర పైనుండి కిందకి చింపేశాడు దేవుడు. అందరూ లోపలికి వెళ్ళొచ్చు యేసు రక్తము ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే వెళ్లాల్సిన దగ్గర అందరూ వెళ్ళే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మీ స్వరక్షకుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను మీలోకి దిగి వస్తున్నాడు. మీ దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయంగా చేసుకుంటాడు. మీ దేహమే పరిశుద్ధాత్మక ఆలయం అని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 రాయబడింది. మీ దేహం మీరు పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా అంటే ఆత్మ పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయంగా ఉందంట. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము. ఇప్పుడు దేవుని ఆలయం. మీరు ఒకసారి చేయి చూపించండి ఆ స్క్రీన్లో కనబడే వాళ్ళు. మీరేమై ఉన్నారండి? దేవుని ఆలయమై ఉన్నారు కదా. అయితే మరి దేవాలయంలో చెప్పులు వేసుకోకూడదు. ఓకే, నీట్గా ఉండడానికి చెప్పులు తీసేయవచ్చు. మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు, బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళావు. అది నీట్నెస్ కోసం, అది భక్తి కాదు. అది కొందరు ఏమనుకుంటారు, చెప్పులు తీసేస్తేనే భక్తి అనుకుంటారు. అది నీట్గా ఉండడానికి, క్లీన్గా ఉంచడానికి. అక్కడ మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉమ్ము ఉంటుంది, నలుపు తిరిగి ఉంటారు, ఏదో పడేసి ఉంటారు, రకరకాల అవన్నీ వేసుకుని ఎట్లా వెళ్తాం? మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉమ్మేస్తే అరెస్ట్ చేస్తారు. ఏదైనా పడేస్తే, రోడ్డు మీద పడేస్తే సీరియస్ అవుతుంది. దానికి కూడా ఫైన్లు ఉంటాయి. అన్ని దేశాలు కాకపోతే కొన్ని దేశాలు నీట్గా ఉంచుకుంటారు. వాళ్ళు బెడ్రూమ్ ఎంత నీట్గా ఉంటుందో రోడ్డు కూడా అంత నీట్గా ఉంచుకుంటారు, క్లీన్గా ఉంచుకుంటారు. కాబట్టి వాళ్ళు కూర్చున్నా, నడిచినా, ఇంట్లోకి వెళ్ళినా షూతోనే వెళ్తుంటారు, షూతోనే వస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉమ్మేయరు కాబట్టి. అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. సో అయితే కొత్త నిబంధనలు మనం చూద్దాం. మన దేహం పరిశుద్ధాత్మక ఆలయం అన్నప్పుడు మరి మీరు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటే ఆలయంలో చెప్పులు వేసుకున్నట్టేనా? వేసుకున్నట్టు. మరి ఆలయంకు చెప్పులు వేసుకోకూడదు కాబట్టి జీవితాంతం ఏం లేకుండా నడవాలి. మీరు చెప్పులు లేకుండా నడవాలి. షూ లేకుండా, చెప్పులు లేకుండా నడిచి ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తూ, ప్రభువా ముళ్ళు నాయన, నాకు నాయన, గుచ్చుకుంది నాయన అని ఏడవండి. దేవుని బిడ్డలారా గమనించండి, మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయము. పరిశుద్ధాత్ముడే మీ దేహంలోకి వచ్చి ఉంటున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉండగా, దేవుని కుమారులుగా అయ్యేటువంటి అధికారం ప్రభు మనకి ఇచ్చిండగా మనం ఎందుకు భయపడుతున్నాం? అందుకే చిన్న అర్థం కాని అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకున్న అయోమయం అందరి మీద రాసేస్తూ ఉంటారు. మీరు వాక్యాన్ని ధ్యానించండి. దేవదూత పరలోకం దిగి వచ్చి పేతురుతో అంటుంది, నీ చెప్పులు వేసుకో, నీ నడుము కట్టుకోమని. దూతకు తెలుసా చెప్పులు వేసుకోవాలని అవసరం ఉందా? చెప్పాలా పేతురు నీ నడుము కట్టుకో అంటే బెల్ట్ పెట్టుకో, చెప్పులు వేసుకో చెప్పాలా పరలోక దూత? పేతురు రా వెళ్దామని చెప్పి అనొచ్చుగా. చెప్పులు వేయించుకున్న తర్వాత బయటికి వెళ్ళాడు. సో ఇక్కడ మన ఆత్మీయ దేహంలో, మన దేహానికి వస్త్రాలు వేసుకునే విషయంలో కానీ, చెప్పులు వేసుకునే విషయంలో కానీ, మరి ఆ తల మీద నూనె రాసే విషయంలో ప్రతిదాన్ని దేవుడిని అడిగి తెలుసుకుందాం. దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు మనిషికి, దాన్ని వాడండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారో, బైక్ మీద వెళ్తున్నారో, ప్రార్థన చేసినప్పుడు అంతా చెప్పులు తీసేయకండి. యాక్సిలేటరు బ్రేక్ వేయాల్సిన టైంలో ప్రార్థన చేయాల్సి వస్తే చెప్పు తీయడంలో ఉంటారు, ఎప్పుడో వేస్తారు బ్రేక్. దయచేసి తొందరపడొద్దు. అలాంటి మూఢనమ్మకాల్లోకి మన వాళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయి. మన క్రైస్తవ మూఢనమ్మకాలు ఇవి. చెప్పులు వేసుకుంటే ప్రార్థన విండు, మోకరిస్తేనే వింటాడు, అందరు నిలబడి చేస్తున్నారు, ఆ ప్రార్థన కరెక్ట్ కాదు. బైబిల్లో ఉంది. మార్క్సు వార్త, మత్తయి సువార్తలో, మార్క్సు వార్త 5వ అధ్యాయం చదవచ్చు మీరు. మార్క్సు వార్త 11వ అధ్యాయం 24-25 వచ్చిన మీరు నిల్చుని ప్రార్థించినప్పుడల్లా అన్నాడు. మరి మోకరించని లేదు అక్కడ. మరి మోకరించింది ఉందంటే మోకరించినప్పుడు కూడా ఉంది. సో మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రార్థనలు ఉండొచ్చు. ప్రార్థనలో మీరు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండడమే కావాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారు, మేరీ గారు రాజుల దేవరపాడు నుంచి అడుగుతున్నారండి. మా చర్చికి వచ్చే ఒక అమ్మాయి దురాత్మలు పట్టి వేధించబడుతుంటే చర్చికి తీసుకెళ్ళాను. అయితే పాస్టర్ గారు ఆ అమ్మాయి చేతికి తాయెత్తులు, యంత్రాలు కట్టి ఉన్నాయి. అలా ఉంటే దేవుడు బాగు చేయడు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి.
అదేనమ్మా, వాళ్ళకి తెలియదు. ప్రభుని ఎరగిన వారు అన్ని కట్టించుకున్నారు ఏదో దెయ్యం పోవాలని. ప్రభునామంలో గద్దించండి, గద్దిస్తే దెయ్యాలు పోతాయి. అది నిజంగా దెయ్యం అయితే ప్రభునామంలో గద్దిస్తే వెళ్ళిపోతుంది. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే తీసేస్తారు అవన్నీ, వాళ్ళే తీసేస్తారు అవన్నీ. కట్టినందుకు తాయితులు ఈ నల్లతాడు ఎందుకు కట్టారు అంటే దెయ్యం పట్టిందని అన్నారు కాబట్టి. ఎక్కడో ఏంటి దెయ్యాలు ఎలాగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు తాయిత కట్టాము ఇక దెయ్యం రాదు అది ఇది అని చెప్పి ఏదో కడతారు చేతులకి కాళ్ళకి. మరి దేవుని సేవకుడి దగ్గర తీసుకెళ్తే విడుదల వస్తుందని తీసుకొచ్చారు. నేను అవన్నీ ఉంటే చెయ్యను, అవి తీసేసాక చేస్తాను. ముందు దెయ్యాన్ని నిలగొట్టయ్యా, ప్రభునామంలో ఆజ్ఞాపించు, అది వెళ్ళిపోతే వాళ్ళే తీసేస్తారు కదా అవి. వాటి మీద మైండ్ పెట్టినాకండి, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి. తర్వాత వాళ్ళకి విడుదల వచ్చాక మీరు చెప్పిన వాక్యం వాళ్ళు పాటిస్తారు, వాళ్ళు వింటారు, గ్రహించుకుంటారు. అసలు ముందే వద్దని అడ్డం పెట్టడం ఎందుకు? ప్రేర్ చేసిన ఆయిల్ పోనీ, మీరు వారి తల మీద చేయబెట్టకపోయినా ప్రేర్ చేసిన ఆయిల్ వాళ్ళ బంధువులకి ఇవ్వండి, తల మీద రాయమనండి, యేసు రక్తాన్ని ఉచ్చరించమనండి. ప్రభునామంలో మీరు దూరంగా ఉంటే గద్దించండి, తల మీద చేయబెట్టకపోయినా ఆ పక్కన నిలబడి యేసునామంలో గద్దించండి, వెళ్ళిపోతుంది. ఒకవేళ అది దెయ్యం కాదనుకోండి, అది మెంటల్ అనుకోండి, అంటే మానసిక రోగం. చాలా మందికి తెలియదు. ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, మానసిక రోగాలు వచ్చిన వాళ్ళు కూడా దెయ్యాలు అలా ప్రవర్తిస్తుంటే మన వాళ్ళు దెయ్యాలు అంటారు వాటిని. అవి దెయ్యాలు కాదు, అది బ్రెయిన్ ప్రాబ్లం, మానసిక రోగం వచ్చింది. ఇలాంటి వాళ్ళని మెంటల్ వాళ్ళు అంటారు. ఈ మెంటల్ వాళ్ళని కూడా మనం మెంటల్ దెయ్యం అని మన వాళ్ళు పేరు పెడతారు దానికి మెంటల్ దెయ్యం అంటారు. తర్వాత మానసిక రోగం అంటే మానసిక దెయ్యం అంటారు మన వాళ్ళు. అన్నిటికీ మనకు పేర్లు పెట్టడంలో ముందుంటాం. గమనించండి, హెడ్కి అయినా గాయం తగిలినా, హెడ్ ఇంజరీ అయినా, తలకి అయినా గాయం తగిలినప్పుడు చిన్నపిల్లలాగా మాట్లాడుతూ పాతకాలం మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఎందుకని అలా జరుగుతుందంటే బ్రెయిన్కి ఏదో దెబ్బ తగిలినప్పుడు ఆ జ్ఞాపశక్తి కోల్పోయారు. ముందు భాగం అంతా బ్రెయిన్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. సైడ్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అలాగే వెనక వైపునటువంటి సర్వైకల్ బ్రెయిన్ అన్ని విధాలుగా కనెక్ట్ అయి ఉంటాయి, మన ఎన్నుముక్క కనెక్ట్ అయి ఉంటాయి. అందులో ఎందులో తేడా వచ్చినా మనిషి వింతగా ప్రవర్తించవచ్చు. దైవాత్మలు పట్టినప్పుడు ఎలా తెలుసుకోవాలి? అందుకే వివేచన వరం ఉండాలి. అంత వివేచన లేకపోయినా కామన్ సెన్స్ ఉన్నా తెలిసిపోద్ది, అర్థం అయిపోద్ది. ఈ వ్యక్తి బాగానే ఉండేవాడు, ఇంతవరకు ఏ గాయం తగల్లా, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రతిదానికి భయపడుతున్నాడు, చీకట్లో కూర్చుంటున్నాడు, కలవరపడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు, మరి అందరితో మాట్లాడడానికి బయటికి రావట్లా, ఎప్పుడు చీకట్లో ఉంటున్నాడు, మరి కలవరము భయంతో ఉంటున్నాడు. అయి దైవాత్మలు, గద్దించాలి. మరికొంతమంది ఏం చెప్పినా అర్థం కావట్లా, తినమన్నా తింటలా, ఆరోగ్యం పాడైపోతుంది, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చిన్నప్పుడు మాట్లాడుతున్నాడు, బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది, తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్తో మాట్లాడించండి. ఓకే, ఈ విషయం కూడా తెలియని వాళ్ళు మెంటల్ వాళ్ళని దెయ్యం అంటారు. దెయ్యం ఉంటేనేమో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. దెయ్యం వెళ్ళిపోతుందనా ప్రభునామంలో మార్క్స్ వార్త 16:17లో ప్రార్థించినా గద్దించినా పోలేదంటే ఆత్మాభిషేకం కలిగిన వారితో చెప్పండి, వారు ప్రార్థన చేస్తారు, గద్దిస్తారు, అయినా పోకపోతే ఖచ్చితంగా అది దెయ్యం కాదు. దెయ్యం ఉంటే ప్రభునామంలో పోవాల్సిందే, పోయి తీరుతుంది. పోలేదు అంటే అది ఏదో మానసిక రోగం, ఆటిజం అని, డిప్రెషన్ అని, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మన ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతిదీ దెయ్యం అంటారు మన వాళ్ళు. షుగర్ దెయ్యం అంటున్నాడు ఒక ఆయన, బీపీ దెయ్యం అంటున్నాడు. బీపీ దెయ్యం ఎందుకు అవుద్ది? అది బ్లడ్ ప్రెషర్, అది లేకపోతే పెట్టే చచ్చిపోతాడు. ప్రతి ఒక్కరిలో ఉంది బ్లడ్ ప్రెషర్, దాన్ని బీపీ. హై బీపీ ఉండకూడదు, లో బీపీ ఉండకూడదు. బీపీ దెయ్యం ఎందుకు అవుద్ది? బీపీ దేవుడు పెట్టింది. షుగర్, గ్లూకోజ్ ఉంటేనే బాడీ పనిచేస్తుంది. షుగర్ దెయ్యం అంటున్నాడు ఒక ఆయన. షుగర్ దెయ్యం ఏం కాదు, అది దేహంలో షుగర్ లేకపోతే, గ్లూకోజ్ లేకపోతే ఎవరు మాట్లాడలేం, పడిపోతారు. అయితే దానికి లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ మించి వెళ్తే హై షుగర్ అంటారు, లేదా లో షుగర్ అంటారు. ఇంకా వీళ్ళని వదిలేస్తే మన వాళ్ళు తుమ్ము దెయ్యం, దగ్గు దెయ్యం, రకరకాలుగా అన్నిటికీ కుంటే దెయ్యం, ఇవన్నీ దెయ్యాలు కావు. ప్రతిదానికి దెయ్యం అనకండి. ప్రార్థన తెలుసుకోండి, వాక్యం చదవండి. దేవుని ఆత్మ మీకు అనేక విషయాలు బయలుపరుస్తారు, అసలు వివరంగా రాయబడి ఉన్నాయి. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్, నా ప్రశ్న ఏంటంటే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో దేవుడు చెప్తారు కదా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నా నామమున బాప్తిసం ఇచ్చుడి అని చెప్పేసి ఉంది కదా. అంటే దేవుడు అందరినీ
తన సేవకు పిలుస్తున్నాడా? లేదా తన సేవకు పిలిచే వాళ్ళు అంటే పిలుపు అనేది ఎలా మనకు తెలుసుకోవాలి? ఇదొక ప్రశ్న. రెండవదేందంటే నికోదెమస్ గురించి పాస్టర్. నికోదెమస్ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో రాత్రి వేళ దేవుణ్ణి కలిసి దేవుని అంటే మన యేసు ప్రభువుని కలుస్తాడు. తర్వాత 7వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళు యేసు ప్రభువుని ఎలా సంహరించాలని పారసీస్ ఆలోచిస్తుంటే రైట్. నికోదేము మీరు అడిగారు మొన్న ప్రశ్న. ఆ! నికోదేము అనే వ్యక్తి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభుని కలుస్తాడు, కలిసి మాట్లాడతాడు. కెన్ యూ హియర్ మీ నౌ? ఓకే. మాట్లాడినప్పుడు ప్రభు చెప్తాడు, నిత్యజీవంలోకి వెళ్ళాలంటే నువ్వు తిరిగి జన్మించాలి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి. తర్వాత బోర్న్ ఆఫ్ ద వాటర్, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ అన్నాడు. ఆత్మ మూలంగా జన్మించు, నీటి మూలంగా జన్మించడు బ్యాప్తిసం. ఈ నికోదేం చాలా పండితుడు, పాత నిబంధనలో అనేక విషయాలు తెలుసుకున్న వ్యక్తి, పెద్ద వయసు అయినా పాత నిబంధన బాగా నిష్ఠగా నేర్చుకున్న వ్యక్తి. ప్రధాన యాజకులతో సహితం ఆయన మాటలు వింటారు. అంటే పెద్దలు అన్నప్పుడు పెద్దల్లో ఒక వ్యక్తి గుర్తించబడ్డాడు. ఇతడు ప్రభు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకు రహస్యంగా వచ్చాడంటే యూదులకు తెలిస్తే అతను వెలివేస్తారు సమాజ మందిరం నుండి. ఆయన సమాజ మందిరానికి పెద్ద. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిశీలు కానీ శాస్త్రులు, ఈ మనోడు కూడా వెళ్ళాడంటే యేసుప్రభు వెంట, కాబట్టి వెలివేంటరా అని చెప్పి అంటారు. ఆయన సమాజానికి భయపడ్డాడు, తర్వాత తన జాతి వారికి భయపడ్డాడు. కానీ ప్రభు గురించి వాక్యం తెలుసుకొని ఖచ్చితంగా రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా అలాగా చాలా మంది ఉన్నారు, సమాజానికి భయపడి బాప్తిజాన్ని పొందట్లా, ప్రార్థనలకు రావట్లా. కానీ ప్రభు అంటే ఇష్టం. కానీ అతను తెగించి వచ్చాడు, ప్రభు ఇచ్చిన మాటలు విన్నాడు. బయటపడిన బహిరంగ క్రైస్తవుడిగా లేకపోయినా ప్రభుని వెంబడిస్తున్నాడు. అందుకే ప్రతిసారి ఇతడు కొత్త నిబంధనలో కూడా కనిపిస్తాడు, అపోస్తల కార్యాల్లో కూడా కనబడతాడు. ఈయన యేసు ప్రభుని అప్పగించినప్పుడు అక్కడ ఉన్న వారికి కొన్ని విషయాలు చెప్తాడు. అలా కాదయ్యా, ఈ విధంగా చేయండి, దేవుని మూలంగా రానిదేది ఇంతవరకు ఇలా జరగదు. ఒకవేళ దేవుని మూలంగా రాలేదనుకోండి, మీరు చెప్పినట్టుగా ఆగిపోతుందిగా, ఎందుకు కలవరపడతారు? వాళ్ళంతా కలవరపడి వీళ్ళు చంపాలి, లేకుండా చేయాలి, క్రైస్తవం లేకుండా చేయాలంటే ఆ పెద్ద అని చెప్తాడు, ఒరే ఆగండ్రా, బుద్ధి ఉందా మీకు? సార్ వాళ్ళంతా అబద్ధాలు సార్, వాళ్ళు కావాలని ఒకవేళ వాళ్ళు కావాలని చెప్తే మనుషుల నుండి పుట్టిందనుకో, ఇదంతా కొన్ని రోజులుగా ఆగిపోద్ది, సీజ్ అయిపోద్ది, ఇది ముందుకెళ్ళదు, దేవుడు ఆపేస్తాడు దాన్ని. పిచ్చి మొక్క ఏ రోజుకైనా పెకిలించబడుతుంది. మీరెందుకు కలవరపడతారు? ఆగండి. ఒకవేళ దేవుని మూలంగా జరుగుతుంది అనుకోండి, మీరు దేవుడిని ఎదిరించిన వాళ్ళు అవుతారుగా, శాపగ్రస్తులు అవుతారుగా, మీ పిల్లలకు శాపాన్ని తెచ్చుకుంటారుగా. కాబట్టి వివేచించండి అయ్యా. అందుకే పెద్దల మాట ఏమంటారు కదా, వయసులో అనుభవం ఉంటుంది వాళ్ళకి. తొందరపడకండి, అటాక్ చేయకండి. ఎందుకు అటాక్ చేస్తారు? వాళ్ళు దేవుని మూలంగా రాలేదనుకో, వాళ్ళ పని ఆగిపోతే ఒక రోజున. జీవం లేనిది ఎంత దూరం వెళ్తుంది చెప్పండి? ప్రాణం లేనిది ఆ జీవం ఉండదు కదా. అలాగే ఒక ఆత్మీయ కార్యక్రమం కానీ ఇది అందులో దేవుడు ఉంటేనే దానిలో జీవం ఉన్నట్టు, లేకపోతే అది ఆరిపోద్ది, కనబడకుండా పోద్ది. ఐగుప్తులో ఆకాశ పక్షులు మొక్కేవాళ్ళు, సూర్యుని మొక్కేవాళ్ళు, పిరమిడ్స్, ఒకటి కాదు చాలాటిని మొక్కేవాళ్ళు. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళండి, అవి ఏం చేయట్లే, వాళ్ళు నిలిచిపోయేవన్నీ కూడా. దేవుని మూలంగా రానిది ఏదైనా ఆ రోజుల్లో నుండి కూడా యెహోవా దేవుని ప్రార్థిస్తున్నారు. ఈ రోజుకి జరుగుతుంది ప్రార్థన, 1000 సంవత్సరాల నుండి. అలా క్రీస్తుని 2000 సంవత్సరాలుగా ఆరాధన ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అందుకు నికోదేము అంటాడు, ఇది దేవుని మూలంగా రాకపోతే ఆగిపోద్ది, సీజ్ అయిపోద్ది, మీరేం కలవరపడద్దు. ఒకవేళ దేవుని మూలంగా దేవుడిగా జరిగిస్తున్నట్లయితే మీరు ఆయన్ని దేవుడిని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు. మీరే కాదు, మీ పిల్లలకు కూడా శాపం పంచిన వాళ్ళు అవుతారా. తొందరపడకండి, ఆగండి. ఎందుకు కలవరం? వాళ్ళు ఎవరిని చంపుతున్నారా? క్రైస్తవులు ఎవరిని నాశనం చేస్తున్నారా? ఎవరిని పాడు చేశారు? వాళ్ళు బాగుపడుతున్నారు, పాపాలు వదులుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకొని ఇతరులకు కూడా క్రీస్తులో ఉన్న ఆనందం, ఆ రక్షణ ఆనందం, ఆ విడుదల గురించి ప్రకటిస్తున్నారు. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే మానే. వాళ్ళ మీద తిరగబడాలంటే రౌడీలను మార్చు, సమాజానికి కీడు చేసే ఈవిల్స్ ఉన్నాయి, వాటిని ఆప్ చేయి. సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ పిచ్చి పిచ్చి సినిమాలు ఎందుకు వదులుతున్నారు జనాల్లోకి? తండ్రి బిడ్డ తల్లి అందరూ వెళ్ళి చూసే సినిమాల
ఆడ మగ ఇద్దరు కలిసి బెడ్రూమ్లో చేసుకునే పనులన్నీ రోడ్డు మీద ఆ తెర మీద ఎగురుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఎగురుతూ పిచ్చి మాటలు బూతు మాటలతో కూడిన పాటలు వేసి ఆ పాటలు చిన్నపిల్లలతో పాటు వెళ్ళి చూస్తారా? వాటిని ఆపండి. వైన్ షాప్ తాగి ఎంతో మంది కుటుంబాల్లో తాగేవాడు కష్టపడిందంతా భార్య బిడ్డలకు ఇవ్వకుండా తాగి నానా ఇబ్బందులు పడి వాడు ఆరోగ్యం పాటు చేసుకుని రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు, భార్య బిడ్డలు ఏడుస్తున్నారు. ఆ తాగుడు గురించి ఆపండి. ఆ సిగరెట్లు ఆపండి. క్యాన్సర్స్ వచ్చిపోతున్నారు. ఆ కైని ఆపండి. సినిమా యాక్టర్లే దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కైని వేసుకుంటే అంటే హాయిగా ఉందంట. నిజమా? దానివల్ల క్యాన్సర్ వచ్చిపోతుంటే వీడు కైని వేసుకుంటే హాయిగా ఉందంటాడు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటాడు, దానికి వెంటనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. ఇలాంటివి ఆపండి. సమాజాన్ని పాడు చేస్తున్నాయి ఇవన్నీ. ప్రార్థన చేసేవాళ్ళని ఆపుతాం. అది ప్రార్థన చేసేవాళ్ళని ఆపు? పాపం చేస్తున్నాడా? వాడు భక్తిపరుడు, దేవుడిని ఆరాధించుకుంటాడు, వాడిని ఎందుకు ఆపాలి? ఇదే నికోదేము అంటాడు. అంటే నికోదేము ఆ స్థితికి చేరుకున్నాడంటే ఎస్ అని గ్రహించగలిగాడు. వయసు పెద్దది. ఈ కుర్రవాళ్ళలో ఉన్నటువంటి తొందరపాటు అంతా కూడా ఆయన గద్దిస్తూ వచ్చాడు. ఆయన అపోస్తల కార్యాల్లో కూడా కనబడతాడు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అంటే ఆత్మీయంగా ఎదిగాడు, తను దేవునితో కనెక్ట్ అయ్యాడు. గాడ్ బ్లెస్ యు. అదేవిధంగా మరో ప్రశ్న కూడా అడిగారండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలనేటువంటి వాక్యం ఉంది కదా, వాక్య ప్రకారం దేవుడు మనల్ని సేవకి పిలుస్తున్నాడా? ఇదేంటంటే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. సమస్త జనులను దేవుడు పిలిచాడు. అంటే ఈ పిలుపులో మనమంతా ఉన్నాం. అందరినీ పిలిచాడు. మనమంతా పిలువబడిన వారమే. క్రీస్తు యేసు యొక్క సువార్త మనకు ప్రకటించబడినప్పుడు దేవుని పిలుపు మనకు ఉండబట్టే మనం పిలువబడ్డాం. ఓకే, అయితే పిలువబడి రక్షణలోకి వచ్చాం. మనం పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే దేవుని మాటకు లోబడి వాక్యాన్ని అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది రక్షణలో దేవుని క్రీస్తు శరీరం అనే సంఘంలోకి వచ్చేంత వరకు కొందరు ఉంటారు. కొద్ది రోజులు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది నిలబడతారు. వాళ్ళు ఏర్పరచబడిన వారు. వీళ్ళలో ఏర్పరచబడిన వారిలో దేవుడు కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, సంఘ కాపురులు గాను, బోధకులు గాను దేవుడు ఉపదేశకులుగా ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా దేవుడైన ప్రభు ఈ 5-fold మినిస్ట్రీని ఏర్పాటు చేశాడు. ఈ 5-fold మినిస్ట్రీ మనం అక్కడ చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సంఘాన్ని క్షేమాభివృద్ధి కొరకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులయ్యారు యేసు రక్తం ద్వారా నమ్మి బాప్తిసం పొందారు. వీళ్ళు సంపూర్ణతలోకి వెళ్ళాలంటే వీళ్ళకి వాక్యోపదేశం కావాలి, వీళ్ళకి టీచింగ్ కావాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, అంటే సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలంటే ఇటువంటి బోధలు వినాలి. పరిచర్య ధర్మం జరగాలి. ఆయన కొందరిని ఆ పరిచర్య ధర్మం జరిగించుటకు అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. సో ఈ పిలుపు ఉందా లేదా? ఈ పిలుపు లేని వారు నేను అపోస్తలని చెప్పడానికి వీల్లేదు. గమనించారా? సువార్థికులు పిలుపు ఉందనుకోండి, సాధారణంగా యేసుక్రీస్తు నమ్మి ప్రభుబలలో పాల్గొంటున్న వారందరూ ప్రభు యొక్క శిలువ మరణాన్ని ప్రకటించాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దలంటే నమ్మి బాప్తిసం పొందినవారు. మత్తయి సువార్త 22:26 ఉంటుంది, 26-28 ఉంటుంది. మత్తయి సువార్త 26-28. అలాగే మొదటి కొరింథీ పత్రిక 11 ఎగ్జాక్ట్ గా 24 నుండి మనం చదివితే, ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ప్రభువే వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఎందుకు యేసు ప్రభువు శిలువలో మరణించాల్సి వచ్చింది? ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది? ఆయన శిలువ ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధారాల ద్వారా మానవులకి ఏం కలుగుతుంది దాని గురించి మనం వివరించమని ప్రభు చెప్పాడు. కనుక ప్రతి క్రీస్తు బిడ్డ దేవుడు యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా కలిగిన రక్షణ, ఆయన పునరుద్ధారం వల్ల కలిగే దీవెన గురించి అందరూ చెప్పాలి, మనం మాట్లాడాలి కూడా. ఓకే, అది మన బాధ్యత. అయితే అపోస్తలుగా ఉంటామా? దానికి మనం పిలువబడ్డామా లేదా? ఆ పిలుపు లేనప్పుడు దాన్ని మనం క్లెయిమ్ చేయకూడదు. సువార్థికులుగా ఆ క్లెయిమ్ చేయబడిన వారు, అంటే నేను సువార్థికుడిని అని చెప్పాలంటే, నువ్వు చేసిన సువార్త వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయని అడగండి. మీకు సువార్త పిలుపు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మీరు ఎవరితోనో మాట్లాడతారు, 100 మందితో మాట్లాడితే కనీసం కొద్దిమంది అయినా 50, 40, 10 మంది అయినా రక్షణలోకి వస్తారు. ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్తారు, బ్రదర్ ఆ రోజు మీరు చెప్పారు, మీరు చెప్పిన మాటలు నేను కొద్దిగా వివేచించాను, నాకు ఆలోచన కలిగింది, ఆ తర్వాత ప్రార్థన చేయాలనిపించింది. అవునండి, అవును, ఆ రోజు ఎప్పుడో మీరు చెప్పారు, కానీ మీరు చెప్పిన మాటల వల్ల కొంతమంది రక్షణలోకి వచ్చారు.
కొంత చర్చికి వెళ్తున్నారు, అప్పుడు వ్యతిరేకించారు మిమ్మల్ని. కానీ కొంతకాలం పోయిన తర్వాత వారు మిమ్మల్ని కలుసుకొని, బ్రదర్ నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని వెంబడిస్తున్నా అంటే మీ మీద అభిషేకం ఉంది. ఏంటి అభిషేకం? సువార్త చేసిన అభిషేకం. మీరు చేయగా అవతల వ్యక్తి రక్షణలోకి వస్తున్నాడు. మరి సంఘ కాపుర్ల అభిషేకం అనే దాని గురించి నేను మాట్లాడిన 5-fold మినిస్ట్రీ, అది మీ యూట్యూబ్లో ఉంటుంది, వినండి. గాడ్ బ్లెస్ యూ. విశ్వాసం ఉంచడం, రక్షణ పొందడం, ఆయన రాజ్యము నీతిని మొదటి వెతకడం. ఓకే, తర్వాత మీ అవసరాలు ఉంటాయి, వాటి కొరకు వాటిని కూడా ప్రే చేయొద్దు అంటారు కొంతమంది. నేను వాళ్ళని అయోమయం అంటాను. అడుగుడు ఇవ్వబడి నేను ప్రభు చెప్తే వీళ్ళు అడగొద్దు అంటారు. అడుగు ప్రతివానికి ఇస్తానని ప్రభు అంటే అయ్యి అడగకూడదు, ఈ అడగకూడదు. వీళ్ళు ఏదో యేసు ప్రభు వారి యొక్క మేనలులాగా మాట్లాడతారు. ఆ మాటలు వినకండి. వాక్యంలో ఉంది, ఆపద్దినము నువ్వు మొరపెట్టమని. ఆపదలు ఉన్నారేమో, మొరపెడదాం, మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, అప్పుడు మీరు దేవుని గణపరుస్తారు. ఓకే, మరి నీ భారం అంతా యెహోవా మీద మోపనాడు. ఏంటి నీ భారం? నీ మనసులో ఎంతో భారం ఉంది, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ అనారోగ్యం తొలగిపోవాలని, ఆర్థిక ఇబ్బందులను బయటపడాలని. నీ భారం కాదా? నీ భారం దేవుని మీద మోపమనుందిగా. నీ కొన్ని విషయాలు చింత కలిగిస్తున్నాయి. 1 పేతురు 5:7 మీ చింత యావత్తు ఆయన మీద మోపమన్నాడుగా. మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్లో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఇబ్బందులన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు. మొదటిగా నీ రాజ్యము నీతిని వెతికేవారుగా చేయండి. రక్షణానందం వీరికి దయచేయండి. వీరి కుటుంబాల్లో గొప్ప వెలుగును అనుగ్రహించిన ఆయన. అశాంతి, అసమాధానం వీరిని పట్టి పీడిస్తున్న చీకటి శక్తులు, దుష్టాత్మలు, అపవిత్రాత్మలు ఎవరిలో ఏ కుటుంబంలో ఉన్నా అవి వారిని, వారి కుటుంబాలను విడిచి యేసు నామములో తొలగిపోను గాక. ఆమేన్. విడుదల వచ్చును గాక. ఆమేన్. రక్షణానందం అనుగ్రహించండి ప్రభా. నువ్వు ఇచ్చే రక్షణానందంతో పాటు వారి జీవితంలో ఉన్న భారం, మా భారం నీ మీద మోపమన్నావు. వారి ఉద్యోగ భారం కానీ, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, విదేశాలు వెళ్ళాలని, ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని, స్టార్టప్ కంపెనీలు పెడుతున్నవారు, ప్రయత్నం చేస్తున్న వారిని జ్ఞాపం చేసుకునండి. నీ ప్రజలు అద్భుత రీతిగా జాబ్స్ పొందుకొని, అలాగే వారి కుటుంబ పోషణ కొరకు, వారి జీవితాలను పోషించుకోవడానికి మంచి ద్వారములు తెరవబడును గాక. ఆమేన్. ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎగ్జామ్స్ కి వెళ్తున్నా సక్సెస్ అవుదురు గాక. ఆమేన్. నాలో ప్రార్థిస్తున్న ప్రభా, పిల్లలు 10th ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు, మంచిగా ప్రిపేర్ అవుట్కు సాయం చేయండి. చదువు మీద ఫోకస్ పెట్టేవారుగా చేయండి. లేజినెస్ తీసివేయండి. మనసు దగ్గర పెట్టి, మనసు ఫోకస్ చేసి చదువు పైన బాగా చదివే మనసు పిల్లలందరికీ జ్ఞాపశక్తి, వివేకము, పరీక్ష రాయగలిగే సామర్థ్యము కలుగునుగాక. ఆమేన్. నాలో ప్రార్థిస్తున్నప్పుడు హాస్పిటల్లో, ఐసీలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకునండి. శ్రమలలో, దుఃఖంలో కృంగిపోయిన వారిని జ్ఞాపం చేసుకునండి. వ్యాధి రోగాలతో మూలుగుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి. విటమిన్ లోపం వల్ల వచ్చిందో, అనారోగ్యం, బలహీనత ఏ విధం చేతనైనా వారిని బాగు చేయమని అడుగుతున్నాను. వారిని పట్టిన దురాత్మలు కానీ, చీకటి శక్తులు కానీ, ఏ లోపం వల్ల వచ్చినా అట్టి బలహీనత నుండి వారు జైవ పొందుదురుగాక. ఆమేన్. మీకు విడుదల వచ్చునుగాక యేసునామములో. ఆమేన్. స్వస్థత కలుగునుగాక యేసునామములో. ఆమేన్. కనికరం గల తండ్రి, నీ ప్రజలు చేసే ప్రయత్నం ఫలింపు చేయండి. వారి నివాసం కొనాలని కానీ, బిడ్డలు వివాహం చేయాలని కానీ, అలా గర్భఫలం కావాలని ఆశిస్తున్న శుభకార్యములు జరుగునుగాక. ఆమేన్. సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసునామములో తండ్రిని దేవునికి చెల్లిస్తూ ఇగో ప్రార్థనలన్నీ కూడా అడిగి వేడుకుంటున్నామా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, సాయం, సహకారం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమున విధులైన మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా పరులందరికీ సదా తోడే నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఇది